హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ చాక్లెట్స్. ఇవి సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లోకి వాటర్ ఫిల్ చేసుకుని దానిపైన మళ్ళీ ఇంకొక బౌల్ పెట్టుకుని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం చాక్లెట్స్ అనేది మెల్ట్ చేసుకోవాలి. యూజువల్గా అందరూ చాక్లెట్ చిప్స్, డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఇలా యూస్ చేస్తారు. నేను డిఫరెంట్గా ఇంట్లో అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర చాక్లెట్ చిప్స్ అన్నమాట. ఇవి 70% కోకోవా డార్క్ చాక్లెట్ చిప్స్. వీటితో ట్రై చేద్దామని ట్రై చేశాను. ఇలా కొంచెం మెల్ట్ అవుతుండగా మనం 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆపేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. కిస్మిస్ ఇంకా బాదం 2 యూస్ చేస్తున్నాను. ఇది హార్ట్ షేప్ మౌల్డ్స్ అండి. ఇవి మీకు ఎక్కడ అమెజాన్లో అన్నిట్లో కూడా దొరుకుతుంది. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే హార్ట్ షేప్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ హార్ట్ షేప్ దాంట్లోకి నేను కొంచెం చాక్లెట్ని అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఫిల్ చేసిన తర్వాత దీన్ని బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము బాదం కిస్మిస్ పెట్టుకున్నాం కదా, అవి ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఇంకొక టాప్ లేయర్ నేను మెల్టెడ్ చాక్లెట్ అయితే వేస్తున్నాను, ఫుల్గా కవర్ అవ్వడానికి. ఇలా ఫిల్ చేసేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా ట్యాప్ చేసుకుని ఒక స్పూన్తో కానీ నైఫ్తో కానీ మీరు ఈ పైన ఎక్సెస్ ఉన్న చాక్లెట్ని అంతా కూడా రిమూవ్ చేసేసి రీఫ్రిజిరేట్ చేసుకోవాలి. ఇలాగా రీఫ్రిజిరేట్ ఒక 2 అవర్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా చాక్లెట్స్ ఎంత బాగా డిమోల్డ్ అవుతున్నాయో. ఇంతేనండి, సింపుల్గా 2 ఇంగ్రీడియంట్స్తో మనం చాక్లెట్స్ అనేది ఇంట్లో చేసుకున్నాము. దీంట్లో నేను షుగర్ యాడ్ చేయలేదు, ఏం యాడ్ చేయలేదు. సో ఇది సెమీ స్వీట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.